ఈ బిత్రి సత్తిగాడు నేను పెట్టిన కొన్ని పోస్టుల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నేను చెప్పిన విషయాలు బైబిల్లో లేవు, ఎన్ని బైబిల్ వక్రీకరిస్తున్నాడు, వాడు చెప్పింది తప్పు అంటూ వీడు కొన్ని వివరణలు ఇచ్చాడు. అంతేకాకుండా యేసు దేవుడు బైబిల్లో అని చెప్పి ప్రూవ్ చేస్తా అని చెప్పి కూడా కొన్ని వాక్యాలు చదివి వినిపించాడు. అదే పిపి రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని చదివి వినిపించాడు. ఇప్పుడు వాటి సంగతి చూద్దాం. మొదటగా ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 13 నుంచి 21 వచనాల్లో ఒకడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమె ఎందుకు కన్యత్వ లక్షణాలు కనపడిన ఎడల ఆ విషయం అందరికీ ప్రచారం చేయాలి. అప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు తమ కూతురి కన్యత్వ లక్షణాలు తెలిపే బట్టను తీసుకొచ్చి ఊరి పెద్దలందరి ఎదుట పరవాలి. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుష్యుని పట్టుకుని శిక్షించి అతనికి 100 వెండి రూకలు